Welcome to second BSc students. This is Anuradha, lecturer in mathematics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanya University, Rajahmundry. Today we are discuss about second BSc Mathematics, 4th semester, real analysis. In that real analysis, 4th unit is differentiation and mean value theorems. లాస్ట్ క్లాస్లో మనం లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ప్రూవ్ చేసాం. అలాగే లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యూస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాము. సి వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. టుడే క్లాస్లో క్యాచీ మీన్ వాల్యూ థియరం. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థియరం. క్యాచీ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్: ఇఫ్ ఎఫ్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అండ్ జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఆర్ టూ ఫంక్షన్స్. ఎఫ్ ఫంక్షన్ ఇచ్చాడు, అలాగే జీ ఫంక్షన్ అని ఇచ్చాడు. బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. సెకండ్ వన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇదంతా మనకి సపోజిషన్. ఎఫ్ అండ్ జీ ఆర్ టూ ఫంక్షన్స్. f of x and g of x are continuous functions and closed interval a comma b, and f of x comma g of x are derivable on open interval a comma b. ఇదంతా మనకి సపోజిషన్ ఉన్నప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే దాని దర్ ఎగ్జిస్ట్ c belongs to open interval a comma b such that f dash of c equal to f of b minus f of a by g of b minus g of a. క్యాచీ మీన్ వాల్యూ థియరం అంటే టూ ఫంక్షన్స్ ఉండాలి మనకి. ఆ టూ ఫంక్షన్స్ కూడా కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ ఆర్ డెరివబుల్ అండ్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇదంతా కూడా సపోజిషన్ మనకు ఉంటే మనం ప్రూవ్ చేయవలసింది సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో సి అనే పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ సి యొక్క డెరివేటివ్ అనేది మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అవ్వాలి. ప్రూఫ్: సపోజిషన్స్ మనకి ఎఫ్ అండ్ జీ ఆర్ టూ ఫంక్షన్స్ అని ఇచ్చాడు కదా. సో లెట్ ఎఫ్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, and also g is mapping from closed interval a comma b to r is a function defined by g of x. f mapping from closed interval a comma b to అనే ఫంక్షన్ మనం f of x తో డినోట్ చేసుకున్నాము. అలాగే g mapping from closed interval a comma b to r అనేది ఫంక్షన్ g of x. ఫస్ట్ కండిషన్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ టూ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది కూడా మన సపోజిషనే కదా. టూ ఫంక్షన్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ఇచ్చాడు. అలాగే టూ ఫంక్షన్స్ కూడా డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ఇచ్చాడు. లెట్ కే బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో ఒక కేని తీసుకున్నాము. దెన్ we know that k into g of x is also continuous on closed interval a comma b. ఆల్రెడీ g of x అనేది కంటిన్యూస్ అని తెలుసు ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో g of x into k అంటే k into g of x is also continuous function on closed interval a comma b. g of x అనేది కంటిన్యూస్ అవుతుంది, దాంతో మల్టిపుల్ అయ్యే కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. Let us define a function phi of x equal to f of x plus k into g of x. f of x ఫంక్షన్ కంటిన్యూస్ ఉంది మనకి, అలాగే k into g of x ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అని ఉంది. సో ఆ రెండింటితో యూజ్ చేసి మనం phi of x అనే ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం. phi of x equal to f of x plus k into g of x such that phi of x is mapping from closed interval a comma b to r and phi of a equal to phi of b. మ్యాపింగ్ అనేది మనం phi of x ఫంక్షన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా b to r ఉంది. డిఫైన్మెంట్ phi of x వాల్యూ ఏమవుతుంది f of x plus k into g of x అని డిఫైన్ చేసుకున్నాం. అండ్ ఆల్సో phi of a equal to phi of b. phi of x is continuous on closed interval a comma b. f of x అనేది కంటిన్యూస్ అని తెలుసు, అలాగే k into g of x is also continuous on closed interval a comma b. సో ఆ రెండింటి యొక్క ఎడిషన్ కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది కదా. సో ఆ రెండింటి యొక్క ఎడిషన్కి నేమింగ్ మనం phi of x అని ఇచ్చాం. సో phi of x is
కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. పై ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మనం డిఫైన్ చేసుకున్నది. సో డెరివేటివ్ ఏమవుతుంది, పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ పై డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అయింది కదా, దేర్ ఫోర్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే మనకు ఆ ఫంక్షన్ అనేది డెరివబుల్ అవుతుంది. దేర్ ఫోర్ పై ఆఫ్ ఎక్స్ ఇస్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. పై ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు మనకి, పై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్, అలాగే కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. వాటి యొక్క సబ్స్ట్రాక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్. అప్పుడు పై డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో పై డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. పై డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది, డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే మనకి ఫంక్షన్ అనేది డెరివబుల్ అవుతుంది. దేర్ ఫోర్ పై ఆఫ్ ఎక్స్ ఇస్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. పై ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. సో పై ఆఫ్ ఏ వాల్యూ అనేది మనకి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ అండ్ పై ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ బి. మనకు డిఫైన్మెంట్లో పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అని కూడా తీసుకున్నాం కాబట్టి, సో పై ఆఫ్ ఏ వాల్యూ తెలుసు, పై ఆఫ్ బి వాల్యూ తెలుసు. పై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ బి. దట్ ఇంప్లైస్ కే టర్మ్స్ని ఒక సైడ్కి తీసుకొస్తే మనకి కేజీ ఆఫ్ బి మైనస్ కేజీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఈ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ రైట్ సైడ్కి సెండ్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ విచ్ ఇంప్లైస్ ఫస్ట్ టూ టర్మ్స్లో కూడా మనకి కే కామన్గా ఉంది కాబట్టి కామన్ కే ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. దట్ ఇంప్లైస్ కే వాల్యూ అనేది మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ విచ్ ఇంప్లైస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనకి పై ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఉంది, అలాగే పై ఆఫ్ ఎక్స్ అనేది డెరివబుల్ అయింది ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఆల్సో వీ హ్యావ్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అంతే డిఫైన్మెంట్ నుంచి మనకి. సో ఈ 3 పాయింట్స్ నుంచి కూడా మనకి రోల్స్ మీన్ వాల్యూ థీరం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. రోల్స్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఎఫ్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ f is continuous on closed interval a comma b and f is derivable on open interval a comma b and f of a equal to f of b, then there exists c belongs to open interval a comma b such that f dash of c equal to 0. సో ఈ 3 కండిషన్స్ నుంచి మనకి రోల్స్ మాన్యూ థియరం అప్లికబుల్ అవుతే దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి పై ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకున్నప్పుడు పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి ఉంది, అలాగే పై ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఆల్సో పై ఆఫ్ ఎక్స్ ఇస్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి ఉంది. ఆ 3 కండిషన్స్ నుంచి కూడా మనకి రోల్స్ మాన్యూ వాల్యూ థియరం అప్లై అవుతుంది. దేర్ ఫోర్ అవర్ పై ఆఫ్ ఎక్స్ ఒబేస్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. దెన్ పార్ట్ ఏంటి, దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఇక్కడ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ కాబట్టి పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో హియర్ సి ఉంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. కే వాల్యూ ఏమవుతుంది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఆల్రెడీ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి చేసినప్పుడు మనకి కే వాల్యూ అనేది వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. కే వాల్యూ ఫ్రమ్ 1 and 2 ఈ 2 వాల్యూస్ కూడా కే వాల్యూసే కాబట్టి ఆ 2 కూడా ఈక్వల్ అవుతాయి. ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. క్యాచీ మీన్ వాల్యూ థియరంలో మనం ప్రూవ్ చేయవలసింది కూడా దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ.
So this is Cauchy mean value theorem. It is an important theorem. Next problem, Cauchy mean value theorem use చేసి మనం problems. Verify Cauchy mean value theorem for f of x equal to x square and g of x equal to x cube in closed interval 1, 2. ఇంటర్వెల్ ఇచ్చాడు, క్లోజ్ ఇంటర్వెల్ 1, 2 అని ఫంక్షన్స్ g of x ఫంక్షన్ g of x ఫంక్షన్ ఇచ్చాడు. మన Cauchy మీన్ వాల్యూ థీరం చేయాలంటే స్టేట్మెంట్లో మనకి దర్ ఎగ్జిస్ట్ c belongs to open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. సో ఇక్కడ f ఫంక్షన్ ఉండాలి, g ఫంక్షన్ కూడా ఉండాలి. గివెన్ ఫంక్షన్స్ f of x equal to x square and g of x equal to x cube in closed interval 1, 2. ఈ రెండు కూడా మనకి x to the power n ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫంక్షన్స్ రెండు కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి ప్రతి చోట. we know that f of x and g of x are continuous everywhere. సో ఇక్కడ ఫంక్షన్స్ రెండు కూడా కంటిన్యూస్ అవుతున్నాయి ప్రతి చోట కాబట్టి మనకి ఇంటర్వెల్ అనేది 1, 2 ఉంది. సో ఆ ఇంటర్వెల్ 1, 2లో కూడా ఈ రెండు ఫంక్షన్స్ కూడా కంటిన్యూస్ అవుతున్నాయని ఫస్ట్ పాయింట్ రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 1, 2. మనకి Cauchy మీన్ వాల్యూ థీరం ఒబే అవ్వాలంటే ఫస్ట్ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదా. ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ a, b. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అండ్ ఆల్సో జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ క్యూబ్. సో జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x స్క్వేర్. ఇక్కడ డెరివేటివ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఆర్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ 1, 2. Therefore, f of x, g of x obeys Cauchy mean value theorem. Cauchy mean value theorem నుంచి ఆ 2 ఫంక్షన్స్ కంటిన్యూస్ అవ్వాలి. అలాగే 2 ఫంక్షన్స్ కూడా మనకి డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a, b. ఆ 2 పాయింట్స్ ఉంటే మనకి దాని పార్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో f of x and g of x ఫంక్షన్స్ obeys Cauchy mean value theorem. Cauchy mean value theorem అంటే there exists c belongs to open interval a, b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. ఇక్కడ ఇంటర్వెల్ అనేది 1, 2 కాబట్టి therefore there exists c belongs to open interval 1, 2 such that f dash of c by g dash of c equal to f of 2 minus f of 1 by g of 2 minus g of 1. f dash of c వాల్యూ ఎంత 2c, g dash of c వాల్యూ 3x స్క్వేర్ అండ్ f of 2 వాల్యూ ఎంత అవుతుంది, f of x అంటే x స్క్వేర్. సో 2 స్క్వేర్. f of 1 వాల్యూ 1 స్క్వేర్. g of 2 అంటే g of x వాల్యూ x క్యూబ్. సో g of 2 వాల్యూ 2 క్యూబ్ అండ్ g of 1 వాల్యూ ఏమవుతుంది, g of x అంటే x క్యూబ్, g of 1 అంటే 1 క్యూబ్ 1. నెక్స్ట్ f dash of c వాల్యూ 2c ఉంది, g dash of c అంటే 3c స్క్వేర్. సో f dash of c by g dash of c ఈక్వల్ టు 2c by 3c స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 by 3c. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. f of 2 minus f of 1 by g of 2 minus g of 1. f of 2 f of 1 వాల్యూస్ తెలుసు, అలాగే g of 2 g of 1 వాల్యూస్ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 అంటే 3 బై 2 క్యూబ్ 8 మైనస్ 1 ఈక్వల్ టు 7 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 by 7. Therefore, f of 2 minus f of 1 by g of 2 minus g of 1 equal to 3 by 7. Let it as equation number 2. మన Cauchy mean value theorem స్టేట్మెంట్స్ నుంచి f dash of c by g dash of c equal to f of 2 minus f of 1 by g of 2 minus g of 1. f dash of c by g dash of c వాల్యూ ఉంది, అలాగే f of 2 minus f of 1 by g of 2 minus g of 1 వాల్యూ తెలుసు. ఆ థీరం నుంచి ఆ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి 2 by
3c ఈక్వల్ టు 3/7. దట్ ఇంప్లైజ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు c వాల్యూ అనేది 14/9 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వెరిఫై క్యాచీ మీన్ వాల్యూ థీరం ఫర్ ది ఫంక్షన్స్. f(x) ఫంక్షన్ ఇచ్చాడు, అలాగే g(x) ఫంక్షన్ అనేది 1/√x ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. గివెన్ సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ f(x) ఈక్వల్ టు √x అండ్ g(x) ఈక్వల్ టు 1/√x ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. సో ఈ బోత్ ఫంక్షన్స్ రూట్ ఫంక్షన్స్ అనేవి కంటిన్యూస్ everywhere. Therefore, we know that f(x) and g(x) are continuous everywhere. So, first point అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. f(x) and g(x) are continuous and closed interval a, b. సో f(x) అంటే √x, డెరివేటివ్ ఏమవుతుంది 1/2√x. అలాగే g(x) అంటే 1/√x, దానికి డెరివేటివ్ ఏమవుతుంది 2√x. 1కి కాన్స్టెంట్ √xకి 2√x. సో f'(x) g'(x) కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి దేర్ఫోర్ f'(x) అండ్ g'(x) ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. సో డెరివేటివ్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఫంక్షన్స్ అనేది డెరైవబుల్ అవుతాయి ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. సో f(x) g'(x) ఫంక్షన్స్ కంటిన్యూస్ అయ్యాయి ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 1, 2. అలాగే f(x) అండ్ g(x) ఫంక్షన్స్ ఆర్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. ఈ సపోజిషన్స్ నుంచి మనకి టూ కండిషన్స్ నుంచి మనకి క్యాచీ మీన్ వాల్యూ థీరం అనేది ఒబే అవుతుంది. సో దేర్ఫోర్ f(x) అండ్ g(x) ఒబేస్ క్యాచీ మీన్ వాల్యూ థీరం. క్యాచీ మీన్ వాల్యూ థీరం అంటే దర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 సచ్ దట్ f'(c/g'(c) ఈక్వల్ టు ఇక్కడ ఇంటర్వెల్ అనేది 1, 2 కాబట్టి f(2) మైనస్ f(1)/g(2) మైనస్ g(1). సో f'(c/g'(c) ఈక్వల్ టు f(2) వాల్యూ f(x) అంటే √x, f(2) వాల్యూ √2, అలాగే f(1) వాల్యూ √1/g(2) అంటే g(x) వాల్యూ 1/√x. సో 1/√2 మైనస్ g(1) వాల్యూ 1/√1. ఇక్కడ f'(c/g'(c) చూద్దాం. f'(c/g'(c) ఈక్వల్ టు f'(c) అంటే 1/2√c బై g'(c) అంటే 2√c విచ్ ఈస్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1/4c 1/2√c ఇంటూ 1/2√c root c into root c value c 2 into 2 4 which is equal to 1/4c. Let it as equation number 1. Next now f(2) minus f(1) by g(2) minus g(1) which is equal to f(2) f(1) values తెలుసు, అలాగే g(2) g(1) values తెలుసు. ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే √2 minus √1 by 1/√2 minus 1/√1 which is equal to దీన్ని మనం సింప్లిఫై చేసినప్పుడు వాల్యూ అనేది √2 అవుతుంది. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 నుండి f'(c/g'(c) వాల్యూ తెలుసు. ఫ్రమ్ 2 నుంచి మనకి f(2) మైనస్ f(1) బై g(2) మైనస్ g(1) వాల్యూ తెలుసు. క్యాచీ మీన్ వాల్యూ థీరం అంటే రెండు ఈక్వల్ అవడమే కదా. ఫ్రమ్ 1 and 2 1/4c ఈక్వల్ టు మైనస్ √2. దట్ ఎంప్లాయిస్ 1/c వాల్యూ ఏమవుతుంది మైనస్ 4 ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్కి సెండ్ చేస్తే మల్టిపుల్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 1/c ఈక్వల్ టు -4√c. సో c ఈక్వల్ టు -1/4√c. ఇలా మనం ఇచ్చిన ఫంక్షన్స్కి క్యాచీ మీన్ వాల్యూ థీరం అప్లై చేసి c వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం f(x) ఈక్వల్ టు √x. f(x) ఈక్వల్ టు √x. దీన్ని రాయొచ్చు x⁴(1/2) అండ్ g(x) ఫంక్షన్ అనేది 1/√x ఇచ్చాడు. 1/√x అంటే x⁻⁻1/2. అలాగే ఇంటర్వెల్ అనేది క్లోజ్ ఇంటర్వెల్ 1, 2. మనం క్యాచీ మీన్ వాల్యూ థీరం యూస్ చేసి
ఈ ప్రాబ్లం అనేది ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ గివెన్ ఫంక్షన్స్ f of x equal to root x and g of x equal to 1 by root x and interval closed interval 1 comma 2. So these two functions are polynomial functions. So f of x and g of x are continuous functions on closed interval 1 comma 2. మన క్యాచీ మీన్ థియరం అప్లై అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ కంటిన్యూస్ అవ్వాలి. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ డెరైవబుల్ అవ్వాలి అని ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి దగ్గర. ఇక్కడ ఇంటర్వెల్ అనేది 1 comma 2 దగ్గర కాబట్టి సో ఆ టూ ఫంక్షన్స్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 1 comma 2 అండ్ ఎఫ్ అండ్ జీ ఫంక్షన్స్ ఆర్ డెరైవబుల్ అని ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2. ఆ టూ కండిషన్స్ ఉంటే మనకి క్యాచీ మీన్ వాల్యూ థియరం అనేది ఒబే అవుతుంది. సో కంటిన్యూస్ ఫంక్షన్స్ అయినాయి ఆ రెండు కూడా ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2 దగ్గర. సో డెరైవబుల్ గురించి చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది మనకి x to the power 1/2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది 1/√x ఉంది. 1/√xకి డెరివేటివ్ ఏమవుతుంది, 1/√xని x to the power -1/2 కింద రాసుకున్నాము. సో x to the power -1/2 అంటే x to the power n అంటే n ఇంటూ x to the power n-1 కింద రాయొచ్చు. సో -1/2 ఇంటూ x to the power -3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు, -1/2 ఇంటూ 1/x రూట్ ఎక్స్ కింద రాయొచ్చు. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది కూడా ఎగ్జిస్ట్ అయింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2. డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే మనకి ఫంక్షన్స్ అనేది డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2. సో ఈ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 1 comma 2 అయింది. అలాగే సెకండ్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డెరైవబుల్ అని ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2. ఆ రెండింటిని యూస్ చేసుకుని మనకి క్యాచీ మీన్ వాల్యూ థియరం అనేది అప్లికబుల్ అవుతుంది. సో దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇక్కడ ఇంటర్వెల్ అనేది 1 comma 2 కాబట్టి ఏ వాల్యూ 1 బి వాల్యూ 2. ఫస్ట్ నౌ కన్సిడర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ తెలుసు, జీ డాష్ ఆఫ్ సి వాల్యూ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/2 రూట్ సి బై -1/2c root c which is equal to 2 root c gets cancelled, remaining minus c. And also f of 2 minus f of 1 by f g of 2 minus g of 1 value మనకి √2 minus √1 by 1/√2 minus 1/√1. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి వాల్యూ తెలుసు, ఎఫ్ ఆఫ్ 2 minus ఎఫ్ ఆఫ్ 1 by జీ ఆఫ్ 2 minus జీ ఆఫ్ 1 వాల్యూ తెలుసు. సో క్యాచీ మీన్ వాల్యూ థియరం నుంచి ఆ రెండు ఈక్వల్లే కాబట్టి మైనస్ సి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √2 minus 1 by √2 minus 1 into √2. సో మైనస్ gets cancelled, √2 minus 1 by √2 minus 1 gets cancelled. Therefore c equal to √2. Next problem, if f comma g are derivable on closed interval 0 comma 1 such that f of 0 equal to 2, f g of 0 equal to 0, f of 1 equal to 6, g of 1 equal to 2, then prove that there exists c belongs to open interval 0 comma 1 such that f dash of c equal to 2 into g dash of c. ఇక్కడ మనకి ఫంక్షన్స్ f and g are derivable on closed interval 0 comma 1 and ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ, జీ ఆఫ్ 0 వాల్యూ ఉంది, అలాగే ఎఫ్ ఆఫ్ 1 జీ ఆఫ్ 1 వాల్యూస్ ఇచ్చాడు. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 comma 1 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 2 into జీ డాష్ ఆఫ్ సి అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ comma జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డెరైవబుల్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 0 comma 1. సో టూ ఫంక్షన్స్ డెరైవబుల్ అని ఉంది కాబట్టి గివెన్ రాసుకున్నాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ 0 comma 1. డెరైవబుల్ అయిందంటే కంటిన్యూస్ అవుతుంది కాబట్టి
two functions are continuous in closed interval 0, 1 and f of x and g of x functions అనేవి డెరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, 1. నెక్స్ట్ మనకి టూ కండిషన్స్ నుంచి క్యాచీ మీన్ వాల్యూ థియరం అనేది అప్లికబుల్ అవుతుంది కదా. దెన్ దర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, 1 సచ్ దట్ f dash of c by g dash of c ఈక్వల్ టు f of b minus f of a by g of b minus g of a. ఇక్కడ ఇంటర్వెల్ అనేది 0, 1 కాబట్టి a వాల్యూ 0, b వాల్యూ 1. సో f dash of c by g dash of c ఈక్వల్ టు f of 1 minus f of 0 by g of 1 minus g of 0. f of n వాల్యూ 6 సో మైనస్ f of 0 వాల్యూ 2 by g of 1 అంటే 2 minus g of 0 value 0 which is equal to 6 minus 2 4 by 2 minus 0 2 which is equal to 4 by 2 value is 2. f dash of c by g dash of c వాల్యూ అనేది మనకి 2 వచ్చింది. సో f dash of c వాల్యూ ఏమవుతుంది 2 ఇంటూ g dash of c. మనం ప్రూవ్ చేయవలసింది కూడా అదే కదా. f dash of c ఈక్వల్ టు 2 ఇంటూ g dash of c. Next problem, show that there exists c belongs to open interval a, b such that sin b minus sin a by cos b minus cos a equal to minus cot c. Solution, let f of x equal to sin x. ఇక్కడ మనం f of x అనే ఫంక్షన్ని sin x అనుకుంటున్నాం. ఫస్ట్ f of x is continuous everywhere. sin x values are continuous ఎవ్రీవేర్. సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ అనేది క్లోజ్ ఇంటర్వెల్ a, b కాబట్టి f of x is continuous and closed interval a, b అండ్ ఆల్సో f of x వాల్యూ sin x. సో డెరివేటివ్ ఏమవుతుంది మనకి cos x అవుతుంది. ఇక్కడ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దేర్ ఫోర్ f of x is derivable on open interval a, b అండ్ అలాగే లెట్ g of x ఈక్వల్ టు cos x. g of x ఫంక్షన్ మనం cos x అని తీసుకున్నాం. So g of x is continuous and closed interval a, b. So cos values are also continuous everywhere. So g of x is continuous and closed interval a, b. g of x value cos x. So derivative ఏమవుతుంది మనకి sin x ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవుతుంది ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ a, b. Therefore g of x is derivable in open interval a, b. సో మనకి f of x and g of x are continuous and closed interval a, b ఉంది. అలాగే f of x and g of x are derivable and open interval a, b అని వచ్చింది. ఈ రెండింటిని యూజ్ చేసి మనకి క్యాచీ మీన్ వాల్యూ థియరం అనేది అప్లై అవుతుంది కాబట్టి హెన్స్ క్యాచీ మీన్ వాల్యూ కెర్మి అప్లికబుల్. దట్ ఈజ్ క్యాచీ మీన్ వాల్యూ థియరం అంటే దెర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a, b సచ్ దట్ f dash of c minus f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. So f dash of c, f dash of x వాల్యూ అనేది cos x వచ్చింది. సో f dash of c వాల్యూ cos c by g dash of c వాల్యూ minus sin c which is equal to f of b minus f of a అంటే sin b minus sin a by cos b minus cos a. sin cos by sin వాల్యూ cot. హియర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ cot c ఈక్వల్ టు sin b minus sin a by cos b minus cos a. మనం ప్రూవ్ చేయవలసింది కూడా అదే కదా. దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a, b such that sin b minus sin a by cos b minus cos a equal to minus cot c. సో ఇలా క్యాచీ మీన్ వాల్యూ థియరంని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ యూజింగ్ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం pi by 6 plus root 3 by 15 is less than sin inverse 6 is less than pi by 6 plus 1 by 8. లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యూజ్ చేసి కండిషన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ లెట్ f of x ఈక్వల్ టు ఇక్కడ ఫంక్షన్ మనం sin ఇన్వర్స్ x అని తీసుకున్నాం. సో f of x ఈక్వల్ టు sin ఇన్వర్స్ x. ఇంటర్వెల్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటర్వెల్ u, v. ఇంటర్వెల్ని u, v అనుకున్నాం. సో ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ మీన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ u లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రియల్. సో 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటర్వెల్ u, v కాబట్టి 1 ఈజ్ లెస్ దెన్ u ఈజ్ లెస్ దెన్ v. అండ్ సైన్ ఫంక్షన్స్ కాస్ ఫంక్షన్స్ కూడా మనకి ప్రతి చోట కంటిన్యూస్ అవుతాయి. సో దాని నుంచి మనం f of x is continuous on closed interval u, v.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ తెలుసు. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1/√1 - x². సో డెరివేటివ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ యూ కామా వి. డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే మనకి ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్స్ యూ కామా వి. సో ఈ 2 కండిషన్స్ నుంచి మనకి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కూడా అప్లికబుల్ అవుతుంది కదా ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ అంటే దట్ ఈస్ దర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ యూ కామా వి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి మైనస్ ఎఫ్ ఆఫ్ యూ బై వి మైనస్ యూ. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ అంతా 1/√1 - c² విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి వాల్యూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి minus f of u value sin inverse u by v minus u. Let it as equation number 1. Now condition అనేది u is less than c is less than b. ఈ కండిషన్ మనకి తీసుకుంటే త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీకి మనం స్క్వేర్ చేస్తే u² is less than c² is less than v². అప్లై 1 - u². 1 మైనస్ చేసినప్పుడు మనకి సైన్ అనేది చేంజ్ అవుతుంది కదా. 1 - u² is greater than 1 - c² is greater than -v². సారీ, ఫస్ట్ మైనస్ చేస్తున్నాం మనం. మైనస్ చేసినప్పుడు సైన్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ 1 అనేది యాడ్ చేసాం. 1 - u² is greater than 1 - c² is greater than 1 - v². సో అప్లై రూట్ 1 - u² is greater than √1 - c² is greater than √1 - v². ఈ త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీకి మనం 1 చేసినప్పుడు గ్రేటర్ దెన్ అలా లెస్ దెన్ అవుతుంది కాబట్టి 1/√1 - u² ఈజ్ లెస్ దెన్ 1/√1 - c² ఈజ్ లెస్ దెన్ 1/√1 - v². మనకి ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుంచి సైన్ ఇన్వర్స్ వి మైనస్ సైన్ ఇన్వర్స్ యూ బై వి మైనస్ యూ వాల్యూ అనేది 1/√1 - c² ఉంది. సో 1/√1 - c²లో మనం వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఎంప్లాయిస్ 1/√1 - u² ఈజ్ లెస్ దెన్ sin inverse v minus sin inverse u by v minus u which is less than 1/√1 - v². That implies ఈ కింద మనకి ఎల్సిఎం అనేది √1 - u² ఇంటూ v minus u ఇంటూ √1 - v² అవుతుంది. సో మనం ఇక్కడ v minus uతో మనం మల్టిపుల్ చేస్తే త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీని v minus u by √1 - u² ఈజ్ లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ v minus sin inverse u by v minus u ఉంది. ఇక్కడ v minus u మల్టిపుల్ చేస్తే v minus u గెట్స్ క్యాన్సిల్డ్. రిమైనింగ్ sin inverse v minus sin inverse u which is less than v minus u by √1 - v². Let it as equation number 2. లెట్ v వాల్యూ u వాల్యూస్ మనం 3/5 అండ్ 1/2 అని అనుకున్నాం. సో సబ్స్టిట్యూట్ u అండ్ v వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. 3/5 - 1/2 బై √1 - u² అంటే 1/4 విచ్ ఈస్ లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 - సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 విచ్ ఈస్ 5/6 లెస్ దెన్ 3/5 - 1/2 బై √1 - సింప్లిఫై చేస్తే మనకి 9/25 v² కాబట్టి విచ్ ఎంప్లాయిస్ ఈ వాల్యూ అంతటినీ మనకి సింప్లిఫై చేస్తే 1/5√3 ఈజ్ లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 - 5/6 ఈజ్ లెస్ దెన్ 1/8 వచ్చింది. సో త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీకి మనం 5/6ని యాడ్ చేస్తాం. 5/6 ప్లస్ 1/5√3 ఈజ్ లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. ఇక్కడ -5/6 ఉంది. సో ప్లస్ 5/6 చేస్తే రెండు క్యాన్సిల్ అవుతాయి. సో విచ్ ఈస్ లెస్ దెన్ 5/6 ప్లస్ 1/2. 5/6 ప్లస్ 1/5√3 ఇంటూ ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్కి √3/√3 అంటే √3ను ఇంటూ చేసి డివైడ్ చేస్తే √3/√3 ఈజ్ లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఈజ్ లెస్ దెన్ 5/6 ప్లస్ 1/8 విచ్ ఎంప్లాయిస్ 5/6 ప్లస్ ఇక్కడ మనకి 1/5√3 ఇంటూ √3/√3 ఏమవుతుంది √3/√3 ఇంటూ √3 వాల్యూ 3. సో 5 ఇంటూ 3 వాల్యూ 15. Therefore 5/6 plus √3/15 is less than sin inverse of 3/5 value 0.6. So sin inverse of 0.6 is less than
π/6 ప్లస్ 1/8. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యూస్ చేసి మనం ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేసాం. సిమిలర్లీ ఫర్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యూస్ చేసి మనం 1 + x is less than e power of x is less than 1 + x into e power of x for x is greater than 0 ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ లెట్ f of x గివెన్ ఫంక్షన్ f of x అనే ఫంక్షన్ e power of x అని తీసుకున్నాం. x is greater than 0. ఇక్కడ ఇంటర్వెల్ అనేది u, v, ఓపెన్ ఇంటర్వెల్ u, v. ఫంక్షన్ అనేది e power of x ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది కదా ప్రతి చోట. సో దాన్ని బట్టి మనం f of x is కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ u, v. ఫంక్షన్ అనేది e power of x ఉంది, డెరివేటివ్ అనేది కూడా e power of x అవుతుంది. ఇక్కడ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో f of x is డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ u, v. ఈ టూ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి f of x అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ u, v అండ్ f of x is డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ u, v. సో ఈ టూ కండిషన్స్ నుంచి మనకి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది అప్లై అవుతాయి. దట్ ఈజ్ దర్ ఎగ్జిస్ట్ c belongs to ఓపెన్ ఇంటర్వెల్ u, v such that f dash of c equal to f of b minus f of a by b minus a. f dash of c value e power of c which is equal to f of b అంటే e power of b minus f of a అంటే e power of a by b minus a. సో e power of c equal to e power of b minus e power of a by b minus a. సో c వాల్యూ ఏమవుతుంది log of e to the power of b minus e to the power of a by b minus a to the base e. That implies c equal to log of ఇక్కడ మనకి ఇంటర్వెల్ అనేది u, v ఉంది కదా. సో a is u and b is v which is equal to log e power of v minus e power of u by v minus u. Next now u is less than c is less than v. Apply e power of u is less than e power of c is less than e power of v. So e power of u is less than e power of c అంటే v to the power u minus v to the power of u by v minus u which is less than e power of v. సో ఈ త్రీ అవుట్ ఇన్ఈక్వాలిటీకి మనం v minus uని మల్టిపుల్ చేస్తే v minus u ఇంటూ e power of u ఈజ్ లెస్ దాన్ ఇక్కడ ఈ 1/v power of v minus u ఉంది. సో v minus uని మల్టిపుల్ చేస్తే v minus u గెట్స్ క్యాన్సిల్డ్. సో e power of v minus e power of u ఈజ్ లెస్ దాన్ v minus u ఇంటూ e power of v. పుట్ v ఈక్వల్ టు x అండ్ u ఈక్వల్ టు 0. v ప్లేస్లో x u ప్లేస్లో 0 పెడితే మనకి x మైనస్ 0 ఇంటూ e power of 0 ఈజ్ లెస్ దాన్ e power of x మైనస్ e power of 0 విచ్ ఈస్ లెస్ దాన్ x మైనస్ 0 ఇంటూ e power of x. సో x మైనస్ 0 x ఇంటూ e power of 0 వాల్యూ 1. సో x ఈజ్ లెస్ దాన్ e power of x మైనస్ e power of 0 వాల్యూ 1 లెస్ దాన్ x ఇంటూ e to the power x. సో అప్లై 1 ప్లస్ త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీ మొత్తం దీని అంతటికి కూడా మనం 1 ప్లస్ అనేది యాడ్ చేసినప్పుడు 1 ప్లస్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది. సో +1 యాడ్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది విచ్ ఇస్ లెస్ దెన్ x 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. మనం ప్రూవ్ చేయవలసింది ఇదే. నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ 1 మైనస్ a by b is less than log b by a is less than b by a minus 1. 0 is less than a is less than b by using Lagrange's mean value theorem. Lagrange's mean value theorem యూస్ చేసి మనం ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ లెట్ f of x ఈక్వల్ టు log x is greater than 0. ఫంక్షన్ అనేది log x అని అనుకున్నాం. అలాగే ఇంటర్వెల్ అనేది క్లోజ్ ఇంటర్వెల్ a, b. సో log values are continuous in everywhere. So f of x is continuous on closed interval a, b. f of x value is log x. సో డెరివేటివ్ అనేది 1/x అవుతుంది. డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఫంక్షన్ అనేది డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a, b అవుతుంది. సో ఈ టూ కండిషన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఫంక్షన్కి లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది అప్లై అవుతుంది. దట్ ఈస్ దర్ ఎగ్జిస్ట్ c belongs to ఓపెన్ ఇంటర్వెల్ a, b such that f dash of c equal to f of b minus f of a by b minus a. f dash of x value 1/x.
అప్పుడే ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఏమవుతుంది 1/c విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే లాగ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే లాగ్ ఏ బై బి మైనస్ ఏ 1/c ఈక్వల్ టు లాగ్ బి మైనస్ లాగ్ ఏ ఏం రాయొచ్చు లాగ్ బి బై ఏ బై బి మైనస్ ఏ లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ నౌ ఏ ఈజ్ లెస్ దెన్ సి ఈజ్ లెస్ దెన్ బి. ఈ కండిషన్కి మనకి 1/, చేసినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది. సో 1/a ఈజ్ లెస్ దెన్ 1/c ఈజ్ లెస్ దెన్ 1/b. సో ఈ కండిషన్ మనం రివర్స్లో రాసినప్పుడు 1/b ఈజ్ లెస్ దెన్ 1/c ఈజ్ లెస్ దెన్ 1/a. సో 1/c వాల్యూ తెలుసు మనకి లాగ్ b బై a బై b మైనస్ a. సో సబ్స్టిట్యూట్ 1/c వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్. సో 1/b ఈజ్ లెస్ దెన్ లాగ్ b బై a బై b మైనస్ a విచ్ ఈజ్ లెస్ దెన్ 1/a. ఈ త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీకి మనం b మైనస్ ఏని మల్టిపుల్ చేస్తే b మైనస్ ఏ బై b ఈజ్ లెస్ దెన్ లాగ్ b బై a బై b మైనస్ ఏ. ఆల్రెడీ ఇక్కడ b మైనస్ ఏని మల్టిపుల్ చేసినప్పుడు b మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ లాగ్ b బై a విచ్ ఈజ్ లెస్ దెన్ b మైనస్ ఏ బై a. b మైనస్ ఏ బై b అంటే 1 మైనస్ ఏ బై b విచ్ ఈజ్ లెస్ దెన్ లాగ్ b బై a ఈజ్ లెస్ దెన్ b బై a మైనస్ 1. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే కండిషన్ కదా 1 మైనస్ ఏ బై b ఈజ్ లెస్ దెన్ లాగ్ b బై a ఈజ్ లెస్ దెన్ b బై a మైనస్ 1. సో లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ప్రూవ్ చేసి ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేసాము. ఆల్రెడీ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం నేర్చుకున్నాము, దాని మీద ప్రాబ్లమ్స్ చేసాము. అలాగే లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యూజ్ చేసి ఇలాంటి కండిషన్స్ కూడా ప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. 4th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.